మనకు కోరిక ఉండాలి. కానీ యేసయ్యా నీ కోసం బ్రతకడం కంటే ఇదిగో ఈ ఉద్యోగాలు, ఈ డబ్బులు ఇవన్నీ నాకు ముఖ్యం కాదు. నీ కోసం బ్రతకడం కంటే ఇదిగో ఈ బంధువులు, ఈ స్నేహితులు, వీళ్ళ దగ్గర నన్ను నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి, వీళ్ళ దగ్గర నేను గౌరవం ఎట్లా పొందుకోవాలి, ఇవన్నీ కూడా ఆ పిచ్చి మొహం వాడి దగ్గర మళ్ళీ నాకు గౌరవం కావాలి. అర్థమవుతుంది? వాడు జన్మలో ఎప్పుడు కనపడ్డు, మళ్ళీ జన్మలో ఎప్పుడు కనపడ్డు, ఏ చావుకో వస్తాడు, లేకపోతే పెళ్ళికి వస్తాడు, తర్వాత మళ్ళీ ఎవడో చచ్చిపోతే వస్తాడు. ఆవిడ దగ్గర ఏదో నాకు గౌరవం కావాలి. అదవుందా? అది కదా మన ఆలోచనలు అలా ఉంటాయి కదా. దానికోసమే తాపత్రయం, దానికోసమే డబ్బులు, దానికోసమే పరిగెత్తడం, దానికోసమే ఇవన్నీ కాదు ప్రభా. నీ కోసం బ్రతకడం కంటే గొప్ప సంగతి నా జీవితంలో ఇంకేది కూడా లేదు. ఇంకెవ్వరు నాకు గుర్తించాల్సిన అవసరం లేదు. నీతో కలిసి బ్రతికితే అందులో నాకు నిజమైన తృప్తి ఉంది అని మనం కోరిక ఉండాలి. కానీ ఆ క్లారిటీ మనకు ఉండాలి. ఆ క్లారిటీని ఏమంటారంటే విశ్వాసం అంటారు, దాన్ని రక్షింపడడం అంటారు. అర్థమవుతుందా? ఆ క్లారిటీయే మనకు కావాల్సింది. ఆ క్లారిటీ మనకు ఉండాలి. కానీ దేవుడు మనల్ని ఎలా వాడుకోవాలో, మనకి ఎంత సామర్థ్యం ఇవ్వాలో, ఎంత గొప్పగా వాడుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన వాడుకుంటాడు. వీళ్ళ జీవితంలో జరుగుతుంది అదే. ఇది లైవ్ ఎగ్జాంపుల్. చరిత్ర, ఇది జరిగిన చరిత్ర, ఈ భూమి మీద జరిగిన చరిత్ర. ఎక్కడో ఏదో ప్లానెట్లో, ఏదో యూనివర్స్లో, వేరే యూనివర్స్లో, లేకపోతే ఏదో పురాణాల్లో ఏదో జరిగినటువంటి ఇది కాదు. అర్థమవుతుందా చెప్తుంది? ఏ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ లేకుండా, అసలు వాడు ఉన్నాడో లేదో తెలియకుండా, వాడు అసలు ఏందో తెలియకుండా లక్ష సంవత్సరాల క్రితం అంటాడు, మళ్ళీ ఇంకోటేమో 3000 సంవత్సరాల క్రితం అంటాడు, ఎందెందో అంటాడు. ఎప్పుడు రాశారో తెలియదు, ఆ పురాణాలు ఎప్పుడు రాశారో తెలియదు, అవి ఏ లిపితో రాశాడో తెలియదు. ఆ పురాణాలేమో రాసిన లిపి, అది రాసినటువంటి ఒరిజినల్ లిపి, అది రాసినటువంటి ఒరిజినల్ కరపత్రాలు అంటారు కదా, అవన్నీ వాటిని పరిశీలిస్తేనేమో ఒక 2000 సంవత్సరాల క్రితం కూడా రాసినాయి, 2000 సంవత్సరాల క్రితం లోపు రాసినాయి అనమాట. అవన్నీ మళ్ళీ అందులో ఏముంటుందంటే 2 లక్షల సంవత్సరాల క్రితం రాసినట్టుగా ఉంటుంది అనమాట. అందులో నాకు రుజువు ఏంటి ఏమీ లేదు, ఇదే. మరి దీన్ని సైంటిఫిక్గా చూస్తే ఇది రాసింది 2000 సంవత్సరాల క్రితమే కదా అని అంటే ఆన్సర్ లేదు. ఇది మా విశ్వాసం, మా మనోభావాలు దెబ్బతింటే అంటాడు. ఇంకేమో అంట. అలాంటి లేఖనాలు కాదు ఇవి. ఈ అపోస్తుల కార్యములన్నీ లేఖనాలు ఉన్నాయే, ఈ అపోస్తుల కార్యమైన పుస్తకం ఉందే, దీనికి ఒక మ్యానుస్క్రిప్ట్ ఉంది. ఇది ఎప్పుడు రాశారు, ఎవరు రాశారు, ఎక్కడ దొరికింది, దానికి ఒక సోర్స్ ఉంది. ఎగ్జాక్ట్ డేట్, దీన్ని రాసినటువంటి డేట్కి సంబంధించినటువంటి రుజువులు ఉన్నాయి. ఇది చరిత్ర, ఇది భూమి మీద జరిగినటువంటి వాస్తవ చరిత్ర. ఈ గ్రంథంలో ఉన్నటువంటి రాజుల పేర్లు, ఈ గ్రంథంలో ఉన్న ప్రాంతాల పేర్లు, ఇవన్నీ కూడా ఒరిజినల్గా ఉన్నటువంటి ప్రాంతాలకి, ఆ రాజుల పేర్లకి మ్యాచ్ అవుతాయి. అర్థమవుతుందని చెప్పింది. ఆర్కియలాజికల్గా ఆ ప్రాంతాలకి, ఆ రాజులకి, ఆ పరిపాలకులకి ఇక్కడ ఉన్నటువంటి పేర్లు అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. ఇది వాస్తవాలు ఇవన్నీ. ఇలా ప్రజలు బ్రతికారు, దీని తర్వాత కూడా బ్రతికారు, దీని తర్వాత కూడా మిషనరీలు బ్రతికారు ఇదే విధంగా. ఈ రోజుకి కూడా కొంతమంది విశ్వాసులు ఇదే విధంగా బ్రతుకుతున్నారు, ఈ రోజుకి కూడా బ్రతుకుతున్నారు. నిజమైన స్థానిక సంఘాల్లో ఉంటారు ఇలాంటి విశ్వాసులు. చిన్న చిన్న సంఘాలు కావచ్చు, కానీ నిజమైన స్థానిక సంఘాల్లో ఈ విధంగా ప్రభు కోసం నిర్ణయం తీసుకొని ప్రభు కోసం ముందుకెళ్ళాలనే కోరిక, తీవ్రత కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. అదవుతుంది చెప్పింది. పెద్ద పెద్ద సభలకు పోతే మీకు దొరకరు. యూట్యూబ్ వీడియోల్లో అసలు మీకు ఎవడు కనపడ్డా కూడా కనపడ్డా కనపడతాడు, ఎవడు కనపడ్డా. కాబట్టి వాస్తవ జీవితాలు అన్నమాట ఇవన్నీ. సో వీళ్ళు కోరికతోటి ప్రభు కోసం ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే వాళ్ళు ఆ విధంగా ప్రభుని ప్రకటిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసినటువంటి సత్యాన్ని ఇతరులకు ప్రకటిస్తూ వాళ్ళు ఒక అంశాన్ని ప్రకటించడం ప్రారంభించారు. ఏం అంశం అని అంటే రిపెంట్, పశ్చాత్తాపడి తిరుగుడి అనేటువంటి మాట
వాళ్ళు ప్రకటించడం మనం చూసాం కదా. 3:26 3వ అధ్యాయం 26 దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుంచి మళ్లించడం వల్ల మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట కాదు ఏంటిది సారీ మీ కొరకు 20 చూడండి. మీ కొరకు నియమించిన ఈ క్రీస్తును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి. రిపెంట్ అండ్ టర్న్. మారు మనసు నుండి ఆయన వైపు తిరగండి అనేటువంటి మెసేజ్ని వాళ్ళు చెప్పడానికి వచ్చారు. అందులో కొంత భాగం మనం చూసాం కదా. 17 కనుక మనం చూస్తే ఏమన్నాడంటే, సహోదరులారా మీరును మీ అధికారులు తెలియక చేస్తారని నాకు తెలియను. మీరు తెలియక చేశారు. సో ఈ తెలియక చేయడం అంటే ఏంటో మనం లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం. ఎంత భయంకరమైనటువంటి ఈ తెలియక చేయడం అనేది కూడా ఇది ఎక్స్క్యూజ్ కాదు, కానీ ఇది కూడా ఇంకొక భయంకరమైన నేరం అని మనం మాట్లాడుకున్నాం. గుర్తుందా? తెలియకపోవడం అనేటువంటిది కూడా నేరం అని మనం మాట్లాడుకున్నాం. ఆ నేరాన్ని కూడా క్షమించడానికి దేవుడు, అంటే తెలియదు కాబట్టి మిమ్మల్ని పాపం వల్లే అని క్షమిస్తున్నాడని కాదు దాని అర్థం. తెలియకుండా మీరు ఉండడం అనేటువంటిది ఇంకా మీరు చేసిన నేరాన్ని ఎక్కువ చేస్తుంది. అది మీ నేరాల్లో ఇంకొకటి యాడ్ అవుతుంది, తెలియకపోవడం అనేటువంటిది. అయినప్పటికీ కూడా దేవుడు మీరు కనుక మారు మనసు పొంది తిరిగితే, ఆయన కోసం బ్రతకాలనేటువంటి కోరికతోటి, క్లారిటీతోటి మీరు ఆయన దగ్గరికి వస్తే ఆయన మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. యేసుప్రభు సిలువలో కూడా అదే మాట్లాడానని మనం అనుకున్నాం కదా. సిలువలో కూడా ఆయన ఏమన్నాడు? వీరేం చేయుచున్నారు, వీళ్ళకు వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీళ్ళు ఇగ్నోరెన్స్లో ఉన్నారు. అది కూడా వాళ్ళ తప్పే. కానీ అలాంటి వాళ్ళను కూడా వాడు గనక యేసయ్యా నేను నీకోసం బ్రతుకుతాను, నేను తెలియకుండా నేను సిలువ వేశాను ప్రభా అని చెప్పి కనుక వాడు కూడా నా చేతిలో మేకులు దింపినటువంటి వ్యక్తి అయినా సరే నా కోసం బ్రతకాలనుకొని, నాతో కలిసి బ్రతకాలనుకొని వాడు గనక కోరికతోటి నా దగ్గరికి వస్తే, తండ్రి నువ్వు అలాంటి వ్యక్తిని ఏం చేయాలి, నువ్వు క్షమించాలి అని ప్రార్థన చేశాడు. అర్థమవుతుందా? అంటే తండ్రి గబుక్కున అరే అందరిని ఎవరినైనా క్షమిస్తాను, కానీ నా కుమారుడి చేతిలో మేకులు దింపినడివి, నువ్వు క్రూరుడివి, నిన్నెలా క్షమిస్తాను రా పొర అంటాడేమోనని ప్రభువు అట్లాంటి వాడి కోసం కూడా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. కాబట్టి ఏ పాపము కూడా దేవుని యొక్క కృప నుంచి మనల్ని దూరం చేయలేదు. మనం ఎంత బలహీనతలో ఉన్నా సరే దేవుని కృపకు దూరం అయ్యే కృప మనకు అందుబాటులో లేనంతగా మనం దేవునికి దూరం అవ్వలేం కదా. కాబట్టి మనం ఏం చేయాలని అంటే పశ్చాత్తాపడాలి, ఆయన వైపు తిరగాలి, దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఫోకస్ ఆన్ టర్నింగ్ టు గాడ్. దేవుని వైపు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగడం విషయంలో మనం ఆలోచించాలి. మనం తిరగడానికి మనం కొంత ఎఫర్ట్ పెట్టాలి. అదవుతుందా? ఎంత ఎఫర్ట్ పెడితే ఏముందన్నా, నేనున్న పరిస్థితుల నుంచి నేను మారగలుగుతానంటావా? దేవుడు నన్ను మార్చగలడా? అంత కృప దేవుడు నా పట్ల చూపించగలడా అనేటువంటి ప్రశ్న అనేటువంటిది అవసరమే లేదు. ఎవరినైనా సరే నా దగ్గరికి వస్తే, విరిగి నలిగిన హృదయంతో నా దగ్గరికి వస్తే నేను కరుణించకుండా నేను పక్కకు వాడిని తోసివేయను అని ప్రభు ఆల్రెడీ చెప్పినప్పుడు, ఇప్పుడు బాధ్యత వాడి మీద ఉంది. మళ్ళీ బాధ్యత ప్రభు మీద వేయకూడదు. ఏంటో యేసు ప్రభు నన్ను మార్చట్లా, మారిస్తే మారదామని రెడీగా ఉంటే నన్ను మార్చట్లేదు అని అనడానికి వీలు లేదు. నువ్వు దగ్గరికి వస్తే, నువ్వు పాప క్షమాపణ కోరుకుంటే, నువ్వు ఆయన కోసం బ్రతకాలని నిర్ణయం కోరికతోటి ఆయన దగ్గరికి వెళ్తే నీ కృప చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు బాధ్యత ఎవరిది? మళ్ళీ ఆయన ఎత్తి మీద బాధ్యత వేయకూడదు.
ఆయన మన కోసం మరణించాడు, ప్రాణం పెట్టాడు. ఆయన వైపు తిరిగి ఆయన దగ్గరికి వచ్చే ప్రతి వాళ్ళని క్షమించడానికి, రక్షించడానికి, వారితో కలిసి బ్రతకడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అయిపోయింది. ఆయన చేయాల్సిన అయిపోయింది. అదవుతుందా? సో ఇక నెక్స్ట్ బాధ్యత ఎవరిది? మనది బాధ్యత. అంతే. ఇంకా మళ్ళా బాధ్యత దేవుని నెత్తి మీద వేయడానికి సమస్య లేదు, వీలే లేదు. మనదే బాధ్యత. ఇప్పటికీ మనం రక్షింపబడకుండా, ఇప్పటికీ ప్రభువుకి జీవితాన్ని ఇవ్వకుండా, ఇప్పటికీ ఇంకా దేవుని వైపు తిరగకుండా కనుక మనం ఉంటే నెత్తి మీద బాధ్యత ఎవరిదంటే మనదే. లెక్క ఎవరు అప్పచెప్పాలంటే మనమే అప్పచెప్పాలి. లెక్క మనమే అప్పచెప్పాలి, దేవుడు కాదు. దేవుడు కాదు. ఏంటి దేవుడు నన్ను ఆకర్షించుకోలేదు, ఏంటి దేవుడు నన్ను మార్చుకోలేదు అని దేవుని మీద ఇంక మనం అనడానికి వీళ్ళేనే లేదు. ఇంక అయిపోయింది. అర్థమవుతుందా? అది మనం లాస్ట్ వీక్ చూసినటువంటి విషయం. ఆ తర్వాత రిపెంట్ బికాస్ హీ ఈజ్ రిజన్ ఫర్ అవర్ కంప్లీట్ రెస్టరేషన్. ఆయన తిరిగి లేచాడు కనుక కదా. 21వ వచనం చూడండి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చనని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. అన్నిటికీ కుదురుబాటు దినం వస్తుంది. అన్నిటికీ కుదురుబాటు దినం అంటే కొంచెం లాంగ్వేజ్ కష్టంగా ఉంది, కానీ జాగ్రత్తగా నేను చెప్పింది వినండి, మీకు అర్థమైపోతుంది. మనం ఇంకా బలహీనంగానే ఉన్నాం. ఇంకా మనలో అనేకమైన బలహీనతలు ఉన్నాయి. భూమి మీద ఇంకా చాలా పాపం జరుగుతూ ఉంది. భూమి మీద ఉన్న అందరూ కూడా పూర్తిగా ఏంటి అని అంటే పాపాన్ని జయించి లేరు. భూమి మీద పాపం చేసే వాళ్ళు ఉన్నారు. మనల్ని కూడా పాపంలోకి లాక్కెళ్ళేటువంటి పరిస్థితులు భూమి మీద ఉన్నాయి. మనలో ఇంకా బలహీనతలు, ఇంకా కొన్ని పాప స్వభావాలు అవి బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడప్పుడు బయటికి కూడా వస్తున్నాయి. రక్షింపబడిన వ్యక్తికైనా సరే యేసుక్రీస్తు బ్రతకాలని తీవ్రత కోరిక ఉండాలని చెప్పాను కదా. ఆ కోరిక ఉన్న వ్యక్తికి కూడా ఒక్కోసారి పాపం బయటికి రావచ్చు. అయితే కోరికేమో యేసుక్రీస్తు కోసం బ్రతకాలనే కోరికలో ఉన్నాడు కదా. కాబట్టి వీడు ఆ బయటకు వచ్చిన పాపం ఏదైతే ఉందో ఆ పాపంలో వాడు సంతోషించలేడు. అర్థమవుతుందా? అదొక మంచి అనుభూతిగా ఉండదు వాడికి. ఇదివరకు అదొక మంచి అనుభూతి, ఇదివరకు అదొక ఎంజాయ్మెంట్గా భావించేవాడు. కానీ ఇప్పుడు కోరిక ఎవరి వైపు వెళ్ళిపోయింది? వీడి కోరిక, విశ్వాసి కోరిక ఎవరి వైపు ఉంటుంది? యేసుక్రీస్తు కోసం బ్రతకాలనే కోరికలో ఉంటాడు కదా వీడు. కాబట్టి ఆ పాపము ఒక్కొక్కసారి పొరపాటున బయటకు వచ్చేసిన, ఏదైనా పాపపు తలంపు వచ్చేసిన, లేదా ఏదైనా ఒక క్రియ చేసిన, ఒక మాట అన్నా అదవుతుందా? అదేంటంటే అది ఎంజాయ్మెంట్గా ఉండదు. అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అరే నేను బ్రతకాల్సింది ప్రభు కోసం కదా. పరిశుద్ధమైనటువంటి దేవుడు నా కోసం దిగొచ్చి నా కోసం సిలువలో మరణిస్తే ఆయనతో ఉండి ఆయనతో స్నేహం చేసుకుంటా ఆయన ఇచ్చే పరిశుద్ధతలో నడుచుకుంటా ముందుకెళ్ళాలి కదా. కానీ ఆయనకి ఇష్టం లేనటువంటి అపరిశుద్ధమైన పనులు, అపరిశుద్ధమైనటువంటి తలంపులు, అపవిత్రమైనటువంటి పరిస్థితుల్లో నేను ఎందుకున్నాను అనేటువంటి పెయిన్, బాధ ఉంటుందన్నమాట. తాను అసహించుకుంటాడు. ఎందుకని? కోరిక ఎవరి వైపు ఉంది? క్రీస్తు వైపు ఉంది. కోరిక ఎవరి వైపు ఉంది? కోరిక మారిపోయింది ఇక్కడ. దాన్నే తిరగడం అంటారు. మారు మనసు పొంది తిరిగేసాడు కదా. అదే వీళ్ళకి కూడా వీళ్ళు తిరిగారు. పేతురు, యోహాను, మిగిలిన వాళ్ళు ఏం చేయమంటున్నారు? మీ మనసు మార్చుకొని తిరగండి అంటున్నాడు. తిరగకపోతే ఏమవుద్ది? తిరగకుండా నేను తాగుడు మానేస్తా, తిరగకుండా నేను రిలేషన్షిప్ మానేస్తా, తిరగకుండా నేను, అప్పుడేమవుతుంది? ఇంకెవరు దొరుకుతారని ఆలోచిస్తాం. ఇంకే ఎంటర్టైన్మెంట్ దొరుకుద్దని ఆలోచిస్తాం. అవుతుందా? పాపంలో పడేటువంటి అవకాశం దొరికినప్పుడు వెంటనే పడి అందులో సంతోషిస్తాం. ఎవరు చూడకపోతే చాలు అనుకుంటాం కదా.
కానీ తిరిగినవాడు, మారు మనస్సు పొంది తిరిగినవాడు వాడు అలా ఆలోచించాడు. ఎవరు చూసినా చూడకపోయినా బాధ, తను అసహించుకుంటాడు. ఎందుకు నేను ఈ పరిస్థితిలో పడిపోయాను, మళ్ళా పడకుండా అంటే ఏం చేయాలి? ఎవరికైనా వెళ్ళి చెప్పుకుందాం, సిగ్గుపోయినా పర్వాలేదు, సహాయం చేస్తారేమో, సహోదరులతో మాట్లాడదాం దీని గురించి అని సిగ్గు విడిచి సహోదరులతో మాట్లాడి సహాయాన్ని కోరుకొని మళ్ళా ఆ పరిస్థితుల్లో పడకుండా ప్రయత్నం చేస్తాడు అనమాట. ఎందుకంటే వాడి కోరిక ఎవరి వైపు ఉంది? ఇప్పుడు యేసుక్రీస్తు కోసం బ్రతకాలనేటువంటి కోరిక తిరిగింది. వాడి మనసు తిరిగిపోయింది యేసయ్య వైపు. అర్థం చెప్పింది. అది రక్షణ అంటే, అది రక్షింపడ్డం అంటే. అర్థం ఉందా? రక్షింపడ్డం అంటే ఏంటో. దానికోసం ఎదురు చూస్తారా మరి, అలాంటి డిజైర్ కోసం కదా. సో అలా మారిన వ్యక్తి కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఇంకా పూర్తిగా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే ఆ పాపం అని బయటకు వస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే పూర్తిగా కుదురుబాటు దినం, కంప్లీట్ రెస్టోరేషన్. టైమ్స్ ఆఫ్ రిఫ్రెషింగ్ మే కమ్. టైమ్స్ ఆఫ్ రిఫ్రెషింగ్, ఇలా రకరకాల పదాలు ఉపయోగించబడ్డాయి. ఈ పదాలన్నీ దేని గురించి అనంటే ఒక సమయం రాబోతుంది, ఆ సమయంలో ఆ సమయంలో ఇక నువ్వు పాపం చేద్దాం అనుకున్నా కూడా నువ్వు చేయలేవు. అదవుతుందా? ఇక నీ శరీరంలో ఆ పాపం చేసేటువంటి స్వభావం ఉండదు. యేసయ్య ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో ఆయన వలే నువ్వు మారిపోతావు. అదవుతుందా? ఆయన పూర్తిగా ఆయన పోలికలోకి నువ్వు మారిపోతావు. ఆ దినం రాబోతుంది. అది మనం బ్రతికొండగా ఈ లోకంలో జరిగేది కాదు అది. అర్థమవుతుందా? కానీ ఒక రోజు రాబోతుంది. అది ఎప్పుడు అనంటే యేసుక్రీస్తు మళ్ళీ తిరిగి వచ్చేటువంటి దినం అన్నమాట. అది రెండవ రాకడ దినం. అర్థమవుతుందా? ఆ రోజు ప్రభు దిగి వస్తాడు. బ్రతుకున్న వారైతే ఆయనతో కూడా ఎత్తబడి వెళ్ళిపోతారు. బ్రతుకున్న వారైతే ఆయన పూర్తిగా పరిశుద్ధపరచుకొని బాబా అయిపోయింది, ఇంకా అయిపోయింది, మన పరలోకానికి వెళ్ళిపోదాంరా, ఇంక ఈ లోకం అయిపోయింది, ఈ లోకపు ఆర్భాటాలు, ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బులు, ఈ లోకంలోని అవస్థలు ఎన్ని అయిపోయినాయి, ఈ మొత్తం వైండ్ ఆఫ్ చేసేస్తున్నాను, నూతన ఆకాశము నూతన భూమి పరలోక రాజ్యం అని మన పరలోకం ఉంది, నీకోసం నేను సిద్ధపరిచినటువంటి కదా. నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి అక్కడ మీకు నివాసములు సిద్ధపరుస్తున్నానని తన శిష్యులతో ఆల్రెడీ చెప్పాడు కదా. ఆల్రెడీ నేను సిద్ధపరిచాను ఆ రాజ్యాన్ని. సెలవులో ఉన్నటువంటి ఆ దొంగ కూడా ఏమడిగాడు? అయ్యా, నీ రాజ్యంలో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అయిపోయింది, మన కింగ్డమ్కి వెళ్ళిపోదాం రా. ఒక యాత్రికుడిలాగా బ్రతికాం. మన అసలు కింగ్డమ్ అక్కడ ఉంది, మన ఇల్లు, మన ఒరిజినల్ కంట్రీ, మన అసలు కింగ్డమ్ ఉంది, అక్కడికి వెళ్ళిపోదాం. వచ్చేస్తావా అని అంటే అప్పుడు వస్తాను ప్రభా, కానీ నేను ఇంకా నాలో బలహీనతలు ఉన్నాయి కదా. దిస్ ఇస్ ద డే ఆఫ్ రెస్టరేషన్. ఏంటది? ఏం దినం అది? టైమ్స్ ఆఫ్ రిఫ్రెషింగ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్. ఇంకొక వర్షన్ ఏమన్నా ఉందా? ఆ గిడియన్స్ బైబిల్లో ఏముంది? టైమ్స్ ఆఫ్ రిఫ్రెషింగ్. ఇంకా ఇక్కడేమో కుదురుబాటు దినము, అంతేనా? ఇంగ్లీష్లో ఏంటది? తెలుగులో ఏంటది? కుదురుబాటు కాలములు. కుదురుబాటు కాలం. అరే అయిపోయింది, కుదురుబాటు కాలం. అన్నీ నీ రోగాలన్నీ కుదిర్చే కాలం ఇది వచ్చేసింది. నేను మళ్ళీ తిరిగి వచ్చా కాబట్టి నీ పాపం అంతా తీసేసి అసలు నువ్వు పాపం చేయలేని స్థితికి నిన్ను తీసుకెళ్ళిపోతా. ఇదిగో నీ శరీరాన్ని తీసి నూతనమైన శరీరాన్ని ఇస్తా. ఏం శరీరము? మహిమ శరీరం. తీసేయి, దాన్ని తీసేయి. ఇదేంది ప్రభా నా శరీరాన్ని తీసేస్తా? చొక్కా తీసేస్తావు కదా, అట్లా తీసేయి అనగానే మనం చొక్కా తీసినట్టు దాన్ని తీసి అవతల పడేస్తాం. దేన్ని? ఈ శరీరాన్ని. అప్పుడు దేవుడు నూతన శరీరం ఇస్తాడు. ఆ శరీరంలో పాపం ఉండదు, పాపం చేయలేం. పరిశుద్ధమైన స్థితి దేవుడికి ఇచ్చేస్తాడు మనకి. అప్పుడు దాకా ప్రభా
అప్పుడు దాకా యేసయ్య కోసం బ్రతకాలని తీవ్రమైన కోరికతో ఉంటూ మళ్ళా మధ్య మధ్యలో పాపంలో పడిపోతూ, అయ్యో నేను ప్రభు కోసం బ్రతకాలి కదా, నేను ఎందుకు ఇలా తరచుగా పాపంలో పడుతున్నానని వేదనతోటి, ఏంటి ఈ బలహీనత నుంచి నేను ఎప్పుడు విడుదల పొందుతాననేటువంటి వేదనతోటి బ్రతుకుతూ 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 వస్తున్నటువంటి విశ్వాసి ఆ దినాన కన్నీటితో ప్రభుని ఆరాధిస్తాడనమాట. ఇక మీదట నేను పాపం చేసే స్థితి కూడా నాకు లేకుండా చేసావా, అసలు పాపం అనేటువంటిది నేను చెయ్యలేని స్థితికి నన్ను తీసుకెళ్ళిపోయావు, నువ్వెంత పరిశుద్ధుడు, అంత పరిశుద్ధంగా నాకు. అరే ఈ లోకంలోనే ఏదైనా ఒక బలహీనతను మనం జయించామనుకోండి, ఏదైనా ఒక చెడ్డ తలంపుని, ఒక చెడ్డ అలవాటుని, ఒక చెడ్డ రిలేషన్షిప్ని, ఒక చెడ్డ స్నేహాన్ని మనం జయించి బయటకు వచ్చేసామనుకో, వెనక్కి తిరిగి చూసుకుంటే కన్నీళ్ళు రావు? వస్తాయి. రక్షింపడిన వాళ్ళకి తెలుస్తుంది. రక్షింపడి బ్యాప్టిజం తీసుకొని ప్రభు కోసం ముందుకు అడుగులు వేస్తూ సంఘంతో కలిసి ముందుకెళ్తున్న వాళ్ళని అడిగితే చెప్తారు. మీకు కొత్తగా వస్తున్న వాళ్ళకు అడగండి, చెప్తారు. ఒక చిన్న పాపాన్ని జయిస్తేనే, ఎందుకంటే పాపాన్ని జయించడం మన వల్ల ఏ పని కాదు. అది ఎంత చిన్నదైనా పెద్దదైనా అది మన శక్తికి మించింది. అది అందులో నుంచి మనం పరిశుద్ధపరచబడ్డామనంటే దాన్ని తలుచుకుంటే ఇంకా కన్నీళ్ళే, సంతోషమే, ఆనందమే, తట్టుకోలేం. ప్రభు కృప, ప్రభా ఎందుకు నా పాపాన్ని నువ్వు సహించాలి, నన్ను ఎందుకు క్షమించాలి, నా శిక్ష అంతా భరించి నా పాపమే చెయ్యలేని స్థితికి నన్ను తీసుకొచ్చేసావు కదా ప్రభా, ఎంత గొప్ప సంగతి ఇది. దీనికంటే మించినటువంటి నాకు వరాలు ఇంకేమి కూడదు, దీనికి మించినటువంటి బహుమానం ఇంకేమి ఉండదు ప్రభా నా జీవితంలో. ఒక డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చేసి, ఒక యాంగ్జైటీలో నుంచి బయటకు వచ్చేసాం అనుకో, ఆ సంతోషమే వేరేగా ఉంటుంది, ఆ ఆరాధనే వేరేగా ఉంటుంది. అలాంటిది నువ్వు ఇంకా జీవితంలో నేను ఇంకా ఏ పొరపాటు చేయలేను, నేను ఇంకా ఏ పాపము చేయలేను, పాపం చేయించే శరీరమే నాకు లేదు, ఇంకా మహిమ శరీరం దేవుడు నాకు ఇచ్చేసాడు అనే స్థితిలో మనం వెళ్ళిపోయిన తర్వాత ఇంకెంత సంతోషిస్తాం ఆలోచన చేయండి. అదే పరలోకంలో ఉండే సంతోషం. పరలోకం అంటే అదే. ఇంకా అర్థమవుతుందా? ఆ పరలోకంలో సంతోషం, ఎగ్జైట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పరలోకంలో ఎగ్జైట్మెంట్ అంటే ఇక్కడి నుంచే వస్తుంది. పాపానికి బందీ అయిపోయి, పాపంతో కాంప్రమైజ్ అయిపోయి బ్రతకాల్సిన కర్మ ఇంకా లేదు. లేకపోతే ప్రతిదినము పాపంలో పడిపోతూ మళ్ళా దాని గురించి బాధపడుతూ మళ్ళా ప్రభా ఏంటో నేను ఎట్లా ఉన్నానని చెప్పి దేవుని దగ్గరికి వెళ్తూ సహాయాన్ని కోరుకుంటూ స్ట్రగుల్ అవుతూ ఇంక స్ట్రగుల్ లేదు. ఇంకా ఈ లోకంలో బ్రతికినంత కాలం ఉంటుంది ఆ స్ట్రగుల్. దేవుడు సహాయం చేస్తాడు. నీ కోరిక ఆయన వైపు ఉండాలే కానీ ఆయన సహాయం చేస్తాడు. ఆయన వైపు మార్మన్స్ పొంది తిరగాలే కానీ ఆయన నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ నిన్ను లేవనెత్తి సహాయం చేస్తుంటాడు. కానీ ఆ రోజు, ఏ రోజు అది? ద డే ఆఫ్ రెస్టరేషన్, ద పీరియడ్ ఆఫ్ రెస్టరేషన్, కుదురుబాటు కాలములు. ఆ కాలంలో ఇక పాపమే చేయలేని స్థితికి మనల్ని తీసుకెళ్లే కాలములు అన్నమాట అవి. ఆ విధంగా మనల్ని చేసి పరలోకానికి తీసుకొని వెళ్తాడు. ఒకవేళ ఆ పాటికి మనం మరణించుంటే మనం ఎక్కడికి మనం వెళ్ళిపోయినా, మనం భూమికి మంటికి సమానంగా మారిపోయినా, మనం ఎక్కడున్నా సరే, సముద్రంలో మునిగిపోయినా, నీటికి సమానమైపోయినా, మట్టికి సమానమైపోయినా, ఎక్కడున్నా సరే మనల్ని తిరిగి ఏం చేస్తాడంటే సజీవులుగా లేపుతాడు. సమాధి నుండి లేపి మళ్ళా మనకు మహిమ శరీరం ఇచ్చి పైకి తీసుకెళ్తాడు. దాన్ని ఏమంటారు? కుదురుబాటు కాలములు. ఒకవేళ ఇది లేదు అని అంటే కనుక నువ్వు బ్రతుకున్నటువంటి కాలంలోనే, అంటే ఈ జీవిత కాలంలోనే నువ్వు చచ్చిపోయే లోపు నువ్వు పూర్తిగా నువ్వే ఏం చేస్తావు నాకు తెలియదురా అబ్బాయి. నువ్వు తపస్సు చేస్తావో, తలకిందులుగా తపస్సు చేస్తావో, అడవిలోకి వెళ్తావో, లేకపోతే నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నువ్వు గోనె పట్టు కట్టుకుంటావో, నువ్వు కొరడాలతో నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నువ్వేం చేయాలంటే నీ పాపమంతా జయించాలి. నీ పాపమంతా జయించేసి నువ్వు దేవుళ్ళలాగా మారిపోవాలి. అదవుతుందా? నువ్వు మీ అడవిలో ఉంటారు కదా అఘోరాలు, ఇట్లా బూడిద పూసుకొని తిరుగుతుంటారు. మేము దేవుళ్ళం అయిపోయాం, పరిశుద్ధంగా అయిపోయాం.
చేసేవన్నీ కూడా నీచమైన కంపు కొట్టే కార్యాలు, పిచ్చి కార్యాలు, అన్నీ పిచ్చి పనులు చేస్తుంటాడు, అపవిత్రమైన పనులు చేస్తుంటాడు. నేను పవిత్రంగా ఉన్నానని చెప్తుంటాడు, దేవుడిని అని చెప్తుంటాడు కదా కదా. మనం ప్రయత్నం చేస్తే అదే జరుగుద్ది, అట్టే అవుతాం. ఈ లోకంలోనే నా సొంత శక్తితో నేనే పవిత్రంగా మారిపోదాం అనుకుంటే అదే జరిగిద్ది ఆఖరికి. లేకపోతే పెళ్లి చేసుకోకుండా తెల్లటి అంగి వేసుకొని మెడలో సిలువ వేసుకొని పెళ్లి చేసుకోకుండా తిరుగుతా ఉన్నాడు, ఏదో రోజు ఏదో వ్యభిచారంలో పట్టుబడతావు, అయిపోయా. అర్థమవుతుందా? అయ్యే పని కాదు, అంటే సైకో అయి కూర్చుంటాం. అదే జరుగుద్ది మనం ప్రయత్నం చేస్తే కదా. మన ప్రయత్నాలతో మనం పరిశుద్ధంగా మారలేము, మనం స్ట్రగుల్ అవుతూ ఉండడమే. పాపంలో పడిన ప్రతిసారి దాన్ని అసహించుకుంటూ ఉండడం, మనల్ని మనం అసహించుకుంటూ ఉండడం. ప్రభా నా కృప నువ్వు, నాకు సహాయం చేయి ప్రభా, ఈ పాపాన్ని జయించే శక్తి నువ్వు ప్రభా అని చెప్పి ప్రభు దగ్గర అడుక్కోవడం, ప్రభుతో మాట్లాడడం, ప్రభుతో సంభాషణ చేయడం, ఒక స్నేహితుడిని అడిగినట్లు అడగడం, ఆయన ఎదుట సాగిలపడడం, ఆయనేమో మనకు కృపనివ్వడం, మనకు శక్తినివ్వడం, ఆ శక్తిని తీసుకొని మనం ఆ విషయంలో మనం జయించడం. అర్థమవుతుందా? అలా ఒక్కొక్క పాపాన్ని జయించుకుంటా మనం ముందుకెళ్తాం. పాపాన్ని జయించడమే మన పొంగుగా పెట్టుకోం. మళ్ళా ఎన్ని పాపాలు జయించాను ఈ సంవత్సరం అని లిస్టు రాసుకొని నెక్స్ట్ సంవత్సరం ఎన్ని చేయిద్దాం అని చెప్పి ఆ విధంగా కూడా మన టార్గెట్ ఏంటంటే యేసయ్యతో ఉండడం. మన టార్గెట్ పాపాలను జయించడం మన టార్గెట్ కాదు. యేసయ్యతో మనం ఉండే కొద్దీ, యేసయ్యకి మనం దగ్గర అయ్యే కొద్దీ మనలో ఉన్న పాపాలు బయటకు కనిపిస్తూ ఉంటాయి. అవి కనిపించే కొద్దీ దేవుడిని అడుగుతాం, దేవుడు సహాయం చేస్తుంటాడు. అది ఆటోమేటిక్గా జరుగుతుంది. అర్థమవుతుందా? దేవుని దగ్గర అయ్యే కొద్దీ నీ పాపాలు బయటపడడం, అవి నీకు కనిపించడం, నువ్వు పశ్చాత్తాపడడం, దేవుడు సరి చేయడం. అదవుతుంది చెప్తుంది. ఆర్గానిక్గా జరిగిపోతూ ఉంటుంది అన్నమాట ఈ ప్రాసెస్. అంతేగాని అలా కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు కనుక, అరే అబ్బాయి నువ్వు నన్ను నమ్ముకో, బ్యాప్టిజం తీసుకో. బ్యాప్టిజం అంటే ఏమనుకున్నావు? ఇక మీదట నేను ఏ పాపం చేయను, నేను చచ్చిపోయే లోపు దేవుళ్ళలాగా మారిపోతా అని టార్గెట్ పెట్టుకో. నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావు కదా, ఇక ఏ పాపం చేయకుండా చచ్చిపోయే లోపు. నా వైపు చూడాలి అందరూ, లుక్ ఎట్ మీ, నా వైపు చూడండి. నేను చెప్పిన జాగ్రత్తగా వినాలి, తర్వాత రాసుకోవచ్చు. సో దేవుడు ఈ జీవిత కాలంలో నేను దేవుడిలాగా మారిపోదు అని చెప్పి టార్గెట్ పెట్టుకో. నువ్వు చచ్చిపోయే లోపు ఎలా మారాలి? నువ్వు దేవుడు అయిపోవాలి. ఓకే, అదే రక్షణ. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ రోజు నుంచి బ్యాప్టిజం తీసుకున్న ఈ రోజు నుంచి, లేకపోతే రక్షింపబడి అలా నువ్వు బ్రతుకుతానంటే చెప్పు, నిన్ను రక్షిస్తాను, నీ పాపాలు క్షమిస్తాను, నిన్ను నరకానికి పోకుండా పరలోకానికి తీసుకెళ్తాను. కానీ నువ్వు చచ్చిపోయే లోపు నాకు ఏం చేసి చూపించాలి? నువ్వు దేవుడి వైపోయి, అంటే నేనంత పరిశుద్ధం అట్లంత పరిశుద్ధం నువ్వు అయిపోయి నాకు చూపించాలి రబ్బాయి అన్నాడు అనుకో. నేనైతే జన్మలో బ్యాప్టిజం తీసుకున్నాను. ఎందుకు? నేనైతే జన్మలో మారుమనసు పొందను. ఎందుకు? ఏం ఉపయోగం? మారుమనసు పొంది ఏం ఉపయోగం? నేనే పరిశుద్ధంగా మారతానా? చచ్చిపోయేలోపు దేవుడిలాగా మారిపోగలనా? నా వల్ల కాదు, అది నాకు బాగా తెలుసు. ఇప్పుడు పొందానే అనుకో మారు మనసు, రేపు పొద్దు నుంచి చచ్చిపోయేలోపు నేను పూర్తిగా దేవుడిలాగా మారకపోతే ఆఖరికి పోయింది నరకానికే కదా. ఇక్కడ ఉన్న ఎంటర్టైన్మెంట్లో బాగొట్టుకొని, ఇక్కడ ఉన్న జీవితం బాగొట్టుకొని మళ్ళీ ఆఖరికి మళ్ళీ నరకానికి పోవాలని ఎవడు అనుకుంటాడా? ఎవడు అనుకోడు కదా. కాబట్టి నేను మారు మనసు పొందను. మారు మనసు ఈ యూదులు నేర్పించే మతం ఇలాగనే నేర్పిస్తుంది అన్నమాట. కొంతమంది క్రైస్తవ మత నాయకులు కూడా క్రైస్తవత్వాన్ని కూడా ఇలాగనే బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాగే బోధించేవాళ్ళు. నువ్వు బాప్టిజం తీసుకోవాలి, ఆ తర్వాత మొత్తం నీ సొంత శక్తితో నువ్వు ఈ లోకంలో ఉండగా నువ్వు యేసుప్రభులాగా మారిపోవాలి అని చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. సో నీ టార్గెట్ ఏంటంటే యేసుప్రభు కాదు. నువ్వు మారు మనసు పొందిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే యేసుప్రభు కాదు, ఆయనతో ఉండాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని ప్రకటించాలి, ఆయనతో ఉండాలి అనే కోరిక కాదు. పరిశుద్ధంగా అయిపోవాలి. ఈరోజు ఈ సంవత్సరం ఈ మానేసా, నెక్స్ట్ ఇయర్ ఈ మానేస్తా, చచ్చిపోయే లోపు అన్నీ మానేస్తా. మానేలేకపోతే, కుదరకపోతే
కుదురుద్దా? గ్యారంటీ ఉందా? నీకు ఆ శక్తి ఉందా? లేదు కదా మనకి. అలా చెప్తున్నారు కాబట్టే చాలామంది, సువార్తలో క్లారిటీ లేదు కాబట్టే చాలామంది మారు మనసు పొందడానికి ఇష్టపడట్లా. ఓయమ్మో బ్యాప్టిజమా, ఇప్పుడు వద్దులే, ముసలాళ్ళు ఎంత తీసుకుందాం అనిపిస్తుంది కదా. ఇలాగని చెప్పారనుకో అదే అనిపిస్తుంది కదా. నాకైనా అదే అనిపిస్తుంది. నేను ఖచ్చితంగా తీసుకునేవాడిని కాదు. అందుకని అపోస్తలు ఇక్కడ పేతురు యోహాన్లు ఏం చెప్తున్నారంటే, లేదురా అబ్బాయి, మీరు అలా అనుకోవాల్సిన అవసరం లేదు, మీరు మారు మనసు పొందండి. ఎందుకంటే కుదురుబాటు కాలములు రాబోతున్నాయి. ఏం రాబోతున్నాయి? కుదురుబాటు కాలములు రాబోతున్నాయి. ఆ కుదురుబాటు కాలంలో ఆయన రెండో రాకడలో దిగి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నిన్ను పాపము లేనటువంటి మహిమా శరీరాన్ని నీకు ఇచ్చి పరలోకానికి తీసుకెళ్తాడు. నువ్వు చచ్చిపోయినా సరే, నువ్వు ఇంకా పాపం, ఇంకా నీలో పాప స్వభావం ఉంది, అప్పటికే చచ్చిపోయావు. కానీ చచ్చిపోయే ముందు రోజు దాకా నువ్వు దేవునితో పెనుగులాడావు, దేవునితో నువ్వు సహవాసం చేసావు, ప్రతి బలహీనతను దేవుని దగ్గర తీసుకెళ్ళావు, సరి చేసుకోవడానికి ప్రయత్నం చేసావు, దేవుని కృపను పొందుకున్నావు, అలా బ్రతుకుతూ ఉన్నావు. ఒకరోజు చచ్చిపోయావు. ఇంకా కొన్నాళ్ళు బ్రతుకుంటే నువ్వు పూర్తిగా పరిశుద్ధం అయిపోలా. ఇంకా బలహీనతలు ఇంకా బ్రతుకుంటే కానీ కొన్ని బలహీనత బయటపడేదే. ఈలోపు చచ్చిపోయావు. అప్పుడు యేసుప్రభు వచ్చిన తర్వాత, అరే నువ్వు పూర్తిగా పరిశుద్ధంగా మారలేదుగా, నువ్వు పరలోకానికి వెళ్ళవు, నరకానికి అండవు. కుదురుబాటు కాలములు అన్నమాట. దాని వాటి ఆ యేసయ్య మళ్ళీ తిరిగి వచ్చేటువంటి ఆ దినాల పేర్లు ఏంటంట? ఆ కాలం పేరేంటి? కుదురుబాటు కాలము అని. అంటే అప్పుడు యేసయ్య వచ్చి ఏం చేస్తాడంటే మన రోగాన్ని కుదురుస్తాడు. అయ్యా నేను చచ్చిపోయాను కదయ్యా, టైం అయిపోయింది కదయ్యా అని అంటే, నువ్వు చచ్చిపోయావు కానీ నాలో నిద్రించావు, నా కోసం బ్రతుకుతూ చనిపోయావు. నీలో కలిగిన ప్రతి పాపాన్ని నా దగ్గర ఒప్పుకుంటూ, సరి చేసుకుంటూ, దుఃఖపడుతూ, పశ్చాత్తాపడుతూ, ప్రతిరోజు నీలో కనిపించే ప్రతి పాపం విషయమై నాలో పశ్చాత్తాపడుతూ, నా కోసం బ్రతకడానికి, నాకు దగ్గరగా ఉండడానికి, సంఘంలో ఉంటూ, పరిచర్య చేస్తూ, నాతోనే ఉండడానికి ప్రాకులాడుతూ చచ్చిపోయావు కదా, నాకు అది చాలు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఇప్పుడు నీ పాప శరీరం తీసివేసి మహిమా శరీరం ఇస్తున్నా, తీసుకో. పాప శరీరం ఎలాగూ కుళ్ళిపోయింది, అది మట్టిలో కలిసిపోయింది, దాన్ని పక్కన పెట్టి ఇదో మహిమా శరీరం ఇస్తున్నా, తీసుకో. అని మహిమ కొత్త శరీరం మనకి ఇస్తాడు. అప్పుడు ఆయనతో పాటు మనం సజీవులుగా పరలోక రాజ్యానికి వెళ్తాం. పాపము చెయ్యలేని స్థితికి తీసుకెళ్ళి మనల్ని పరలోక రాజ్యాన్ని, కుదురుబాటు దినములు. చూడు, పూర్తిగా పరిశుద్ధంగా నిన్ను మార్చుకునే పని కూడా ఎవరిది? ఆయనది కదా, ఆయనది కదా. సో నీకేం టాస్క్ లేదు కదా, నీకు తలకు మించిన టాస్క్ ఏం లేదు కదా. మరి ఏం రోగం నీకు రిపెంట్ అవ్వడానికి, ఏం రోగం నీకు పశ్చాత్తాపడడానికి, ఏం రోగం మారు మనసు పొంది ఆయన వైపు తిరగడానికి? ఆయన వైపు తిరిగితే నీ నెత్తి మీద ఏమైనా టాస్క్ పడుతుందా? పడట్లేదే. నువ్వు పాపం చేసిన ప్రతిసారి పశ్చాత్తాపడడానికి, ఒకరిని పట్టుకొని ఏడవడానికి, ఒక వ్యక్తి కాళ్ళు పట్టుకొని ఏడవడానికి, ఒక వ్యక్తిని వాటేసుకొని ఏడవడానికి, ప్రభా నేను పాపిని, నేను మళ్ళా బలహీనతలు పడ్డాను ప్రభా, నన్ను క్షమించావు ప్రభా, నన్ను క్షమించయ్యా, నా కోసం నువ్వు రక్తం కార్చావు కదా ప్రభా, నీ కోసం బ్రతకాలి ప్రభా, నీ నుంచి నేను దూరం అవ్వను ప్రభా అని చెప్పేసి పట్టుకొని గట్టిగా కన్నీరు గార్చి గోజారితే మనల్ని సరిచేయడానికి ఒక స్నేహితుడు దొరుకుతాడు. అదే జరిగేది నువ్వు మారు మనసు పొందితే. అంతేగాని నెత్తి మీద ఏమీ భారము పడదు. అదవుంది చెప్పింది. కొత్త కొత్త టార్గెట్లు ఏమి రావు నీకు, ఒకటే ఒక టార్గెట్, అదే నీ డిజైర్. యేసయ్యతో ఉండాలి, ఫినిష్. అదొక్కటి నువ్వు చేసుకుంటా పోతా ఉంటే చాలా రోజు పాపాలను జయిస్తుంటావు, ఒకదాని తర్వాత నీకు కనిపిస్తూ ఉంటుంది, పశ్చాత్తాపడుతుంటావు, ప్రభుని అడుగుతావు, కృపణిస్తాడు. దీన్ని హెబ్రీలకు రాసిన పత్రికలు ఏమంటాడంటే 7:25 ఒకసారి చూడండి. హెబ్రీ 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనమును చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈయన ఏం చేస్తాడంటే ఇప్పుడు
ఆయన యొద్దకు వచ్చు వారి తరపున విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు విజ్ఞాపన చేస్తూ జీవిస్తూ ఉన్నాడు. ఆయన సజీవుడుగా శరీరంతో 3వ దినాన ఆ సమాధిలో నుంచి తిరిగి లేచాడని మనం మాట్లాడుకున్నాం కదా. సజీవుడు ఆయన ఆత్మగా లేగవలా, దయ్యమే లేగవలా, సజీవుడుగా తన ఏ శరీరంతో అయితే ఆయన మరణించాడో అదే శరీరంతో ఆయన తిరిగి లేచాడు. ఏ శరీరం అయితే హింస పొందాడో అదే శరీరంలో నుంచి శరీరంతో పైకి లేచాడు. మరి ఆ గాయాలన్నీ ఉన్నాయో, లేకపోతే ఆ గాయాల్లో కొన్ని గాయాలు మానిపోయినాయో, శిష్యులకు చూపించడానికి కొన్ని గాయాలు పెట్టుకొని కొన్ని గాయాలని ఆయన స్వస్థత పొందుకున్నాడో, ఆయన ఇష్టం కదా. ఆయన శరీరం ఆయన ప్రాణం పెట్టడానికి మళ్ళీ దాన్ని తీసుకోవడానికి ఆయనకు శక్తి ఉన్నప్పుడు ఆయన గాయాలు మానిపించుకోవడానికి ఆయనకు శక్తి ఉండదా? ఉంటుంది. మరి ఎలాగా లేచాడితే మొత్తానికైతే ఏ శరీరంతో మరణించాడో ఆ శరీరంతోనే తిరిగి లేచాడు. ఆ శరీరంతోనే పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఒకరోజు ఆయన మళ్ళీ తిరిగి వస్తాడని చెప్పాను కదా, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, కుదురుబాటు కాలం వల్ల తిరిగి వస్తాడు కదా. తిరిగి వచ్చినప్పుడు కూడా మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన శరీరం కనిపిస్తుంది. ఒక మానవుడి శరీరం లాంటి శరీరమే కనిపిస్తుంది. అందులో దాని మీద గాయాలు కూడా కనిపిస్తాయి. ఆయన సజీవుడుగా ఉన్నాడు. వెరీ మచ్ అలైవ్. సజీవుడు అంటే ఏం చేస్తాడంటే ఆయన, మరి సజీవుడు ఉన్న వ్యక్తి ఏదన్నా టాస్క్లో ఉంటాడు కదా. సో ఏం చేస్తాడంట అంటే ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళ గురించి విజ్ఞాపన చేసే పనిలో ఉన్నాడంట. ఏం చేసే పని? విజ్ఞాపన చేసే పని. ఇందని నేను చెప్పాను కదా, ఆయన కోసం బ్రతకాలనే కోరికతోటి, విశ్వాసంతో మారు మనసు పొంది ఎవరైతే తిరుగుతారో ఆయన వైపు, వాళ్ళ కోసం వెంటనే ఏం చేయడం స్టార్ట్ చేస్తాడంటే ఆయన అక్కడి నుంచి విజ్ఞాపన అంటే ఏంటి? నీ మీదకి శిక్ష రాకుండా అనమాట విజ్ఞాపన అంటే. అది పరలోకంలో ఎవరన్నా వచ్చి, లేకపోతే పరలోకంలో దేవుడు చూస్తూ ఉన్నప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు, సరే నువ్వు వీడి మీద రావాల్సిన శిక్ష అంతా తీసుకున్నావు, బాగానే ఉంది, వాడు నిన్ను అంగీకరించాడు, బాగానే ఉంది. మళ్ళా పాపం చేస్తున్నాడు, మళ్ళా బలహీనతలో పడుతున్నాడు. నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా వాడి కోసం వాడు ఇంకా బలహీనతలో పడుతున్నాడు. ఎంత ధైర్యం వాడికి! ఇంకా నా వల్ల నేను విడిచిపెట్టు, నా కుమారుడు వాడి కోసం చచ్చిపోతే కూడా వాడు మళ్ళా బలహీనతలో పడతాడా, వాడు మళ్ళా పాపం చేస్తాడా, వీడినేం చేస్తానో తెలియదు అని చెప్పి తండ్రి లెగిసాడు అనుకో. అప్పుడు కుమారుడు ఏం చేస్తాడంటే, అయ్యా వాడు నా మీద విశ్వాసం ఇచ్చాడు, నా కోసమే బ్రతకాలని కోరికతో నా దగ్గరికి వచ్చాడు. వాడికి ఆ బలహీనత లేదు, సరే వాడికి ఆ బలం లేదు, నేనే వాడికి ఆ బలాన్ని ఇస్తా, ప్రతిరోజు నేనే నడిపించుకుంటా. సరే వాడు పడుతున్నాడు, నేను లేపుతాను, మళ్ళా పాపం చేయకుండా నేను సహాయం చేస్తాను. వాడు అడుగుతున్నాడు కూడా, అయ్యా నేను మళ్ళీ ఈ పాపం చేయను, నేను మళ్ళీ ఇది చేయకూడదు, ఇందులో నేను పడకూడదు అని చెప్పి వాడు కూడా అడుగుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. నేనున్నాగా, నేను వాడికి శక్తినిస్తా, వాడికి కృపనిస్తా, మళ్ళా పాపం చేయకుండా శక్తిని ఇస్తాను. క్షమించు, ఈసారి కూడా క్షమించు అని విజ్ఞాపన చేస్తుంటాడంట. ఎవరు? యేసయ్య. అర్థమవుతుందా? వాడిని పాపిగా చూడొద్దు, నా నీతి వాడి మీద కప్పాను చూడు. నేనెంత నీతిమంతున్నో వాడిని కూడా అలానే చూడాలి, వాడిని కూడా అలానే చూడాలి. వాడి పాపమంతా నేను ధరించుకున్నప్పుడు నా నీతి అంతా వాడి మీద ఇచ్చేశాను. వాడు నా నీతి వాడిని చూసినప్పుడు నీకు నా నీతి కనిపించాలి. వాడి పాపాన్ని చూడొద్దు, వాడి పాపం గురించి నేను చూసుకుంటాను. వాడు ఎన్నిసార్లు పాపంలో పడినా వాడి పాపం కోరిక మాత్రం నా దగ్గర ఉండాలని వాడు కోరుకుంటున్నాడు కదా, వాడు నాతో బ్రతకాలని కోరుకుంటున్నాడు కదా. వాడు ఆ పాపాన్ని ఎంజాయ్ చేయట్లేదు, అసహించుకుంటున్నాడు, బయటికి రావాలని కోరుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. నేను సహాయం చేసుకుంటా. వాడిని పాపిగా చూడొద్దు, నీతిమంతుడిగా చూడు, నా నీతి వాడి మీద కప్పాను చూడు అని చెప్పి విజ్ఞాపన చేస్తాడు యేసుక్రీస్తు. ఎవరికి? తండ్రికి. అంతే కదా, అలా విజ్ఞాపన చేస్తాడు.
అందుకనే మరలా వెనక్కి వచ్చేసేయండి, అపోస్తుల కార్యం 3:21 వచ్చేసేయండి. 3:21 అపోస్తుల కార్యం 3:21. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. అంతవరకు చూసారా, అంతవరకు ఏముంది? యేసు పరలోక నివాసి అయి ఉండుట అవశ్యము. అంతవరకు యేసు పరలోకములో ఉండడం అవశ్యము. ఎందుకు? ఆయన సజీవుడుగా పరలోకంలో ఉంటేనే మన కోసం ఆయన విజ్ఞాపన చేయగలుగుతాడు. ఏం చేయగలుగుతాడు? ఆయన అక్కడ లేడనుకో, విజ్ఞాపన జరగట్లేదనుకో, ఏమవుద్ది? రక్షింపబడతావు, బాగానే ఉంది. యేసుప్రభు చచ్చిపోయాడు, నేను విశ్వసిస్తున్నాను అంటే నాకు పాప క్షమాపణ కావాలంటే ఓకే, పాప క్షమాపణ ఇస్తాడు, బాగాలేదు. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ నువ్వు పాపంలో పడ్డావంటే నువ్వు చచ్చిపోతావు. అర్థం చెప్పింది? తట్టుకోలేడు తండ్రి, పాపాన్ని తట్టుకోలేడు, చూడలేడు. ఇప్పుడు అసలు చూడలేడు. నా కుమారుడు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు పాపం చేస్తావా అంటే మనం తట్టుకోగలుగుతాము దాన్ని, ఆ నిందని. అందుకని యేసు ప్రభు పరలోకానికి వెళ్ళడం అవసరం అంట. ఆయన పరలోకానికి వెళ్ళడం, అందుకని ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. తిరిగి వెళ్ళిపోయి అక్కడి నించొని మన కోసం ఏం చేస్తూ ఉంటాడు? ఆయన విజ్ఞాపన, అరే నిన్ను పరిశుద్ధపరచుకునేది ఆయనే, నిన్ను క్షమించడానికి నీ కోసం శిక్ష అంతా అనుభవించింది ఆయనే. తండ్రి చూసినప్పుడు నువ్వు నీతిమంతుడిగా కనిపించాలని తన నీతిని నీ మీద కప్పింది ఆయనే. ప్రతిరోజు ఆయన కోసం ఆశపడుతూ ఆయనతో కలిసి బ్రతుకుతూ ఉన్నప్పుడు నీ పాపాన్ని నీకు చూపించేది ఆయనే. నీ పాపాన్ని నువ్వు గుర్తించి క్షమాపణ కోరుకుంటే మళ్ళా నిన్ను క్షమించి నిన్ను ఆదరించి నీ కృప చూపించేది ఆయనే. ఈ కృప చూపించేటువంటి ఈ ప్రక్రియలో తండ్రి దృష్టిలో నువ్వు పాపిగా కనపడకుండా నీ గురించి విజ్ఞాపన చేస్తుంది కూడా ఆయనే. ఇదంతా అయిపోయిన తర్వాత ఒకరోజు మళ్ళీ ఆయన తిరిగి వచ్చి కుదురుబాటు కాలముల్లో ఆయన తిరిగి వచ్చి అసలు పాపమే లేని శరీరాన్ని నీకు ఇచ్చి పాపం చెయ్యలేని స్థితికి నిన్ను తీసుకెళ్ళి పరలోకానికి తీసుకెళ్ళేది కూడా ఆయనే. కాబట్టి నువ్వు ఎస్కేప్ అవడానికి వీలు లేదు, నువ్వు సాకులు చెప్పడానికి అవకాశమే లేదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే రిపెంట్, బికాస్ హీ ఈజ్ రిజన్ ఫర్ అవర్ కంప్లీట్ రెస్టరేషన్. ఆయనే సమస్తము జరిగిస్తానని, నీ జీవితాంతం ఆయనే నీ పరిశుద్ధతను కాపాడుతానని, జీవితాంతం నీ నీతిని ఆయనే కాపాడుతాడని చెప్పి ఆ తర్వాత నువ్వు మరణించిన తర్వాత కూడా ఆయనే కుదురుబాటు కాలములు కలిగించి దిగివచ్చి నిన్ను పరలోకానికి పరిశుద్ధంగా మార్చుకొని మరీ తీసుకెళ్తానని వాగ్దానం చేస్తే అంత నమ్మదగిన వాడిగా ఆయన ఉంటే మనం ఇంకా తప్పించుకోవడానికి అవకాశం ఉందా? అవకాశం లేదు. ఖచ్చితంగా పశ్చాత్తాపడి మారు మనసు పొందాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. ఇంకా క్లారిటీ ఏముంది? ఇంకా క్లారిటీ లేపడానికి ఉందా? ఇంకా నాకు అర్థం కాలేదు అని వెయిట్ చేస్తున్నావు అంటే ఆ బాధ్యత ఎవరి మీద ఉన్నట్టే. దానికి బాధ్యులం ఎవరు? దానికి లెక్క చెప్పాల్సింది ఎవరు? మనమే. ఇంకా నువ్వు బ్యాప్టిజం తీసుకొని, ఇంకా నువ్వు సంఘంలో చేర్చబడి, నిజమైన స్థానిక సంఘంలో అంటుకట్టబడి ప్రభు కోసం పనిచేస్తూ, ప్రభు కోసం ఆత్మల సంపాదన విషయంలో, ఆయన యొక్క సువార్తను ప్రకటించే విషయంలో నువ్వు ముందుకు వెళ్ళాలనేటువంటి ఆ జీవితంలోకి నువ్వు రాకపోతే, ఆ విశ్వాసాన్ని చూపించకపోతే బాధ్యులు ఎవరు అవుతాం? మనమే. పోనీ నువ్వే నువ్వు పరిశుద్ధంగా మారిపోవాలి రబ్బాయి నువ్వు చచ్చిపోయే లోపు అని టార్గెట్ పెడితే అప్పుడు ఇది నాకెట కుదరదు ప్రభా అని సాకు చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఆ సాకు చెప్పడానికి కూడా లేదు. కుదురుబాటు కాలంలో నేనే వచ్చి నిన్ను పరిశుద్ధపరచుకుంటాను అంటున్నాడే. మరి అప్పుడు దాకా ఏం చేస్తాను? అప్పుడు దాకా కూడా నేనే పరలోక వాసి అయి అక్కడి నుంచి నీ గురించి విజ్ఞాపన చేస్తాను అంటా ఉన్నాడు. ఇంత నమ్మదగిన వాడిగా ఆయన ఉన్నప్పుడు మనం ఇంకేం సాకు పెడతామని చెప్పండి. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఏముంటుందనంటే, 6వ అధ్యాయంలో ఏముంటుందంటే చూడండి, ఆ బొమ్మ ఏముంది అక్కడ? యాంకర్ కదా.
ఈ కుదురుబాటు దినము, ఈ కుదురుబాటు కాలములు వస్తాయి అనేటువంటి హోప్, ఈ కుదురుబాటు కాలముల్లో ఆయన దిగి వచ్చి నన్ను పూర్తిగా పరిశుద్ధపరచుకొని పరలోకానికి తీసుకెళ్తారనేటువంటిది నిరీక్షణ అంటారు. దాన్ని ఏమంటారు? నిరీక్షణ అంటారు. ఈ నిరీక్షణ అంట మన ఆత్మకు లంగరు వలె ఉంటుందంట. ఎలా ఉంటుందంట? లంగర్ అంటే ఏంటి? యాంకర్ కదా. దిస్ హోప్ ఈస్ యాంకర్ టు అవర్ సోల్స్. మీరు తర్వాత చదువుకోండి, చదవలేతే. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి నిశ్చలముగా స్థిరముగా ఉంటుందంట ఈ నిరీక్షణ. సరే, నిరీక్షణతో ముందుకెళ్ళే జీవితం క్రైస్తవ జీవితం అంటే. యేసు క్రీస్తు కోసం నువ్వు తాపత్రయపడి ప్రభుతో నువ్వు గనక బ్రతికితే నీ ముందు ఉండేది ఏంటంటే ఛాలెంజెస్ కాదు, నీ ముందే ఉండేది టార్గెట్స్ కాదు, నీ ముందుండేది టార్గెట్స్ కాదు, నీ ముందుండేది ఏంటో తెలుసా? నిరీక్షణ. నిరీక్షణ టార్గెట్ కాదు. అరే ఇదిగో నీకు టార్గెట్ ఇస్తున్నా, అది నువ్వు గనక పూర్తి చేస్తే బాగుపడతావు, లేకపోతే నీకు ఇది కాదు. ఆయనలో ఉండేది ఏంటి అని అంటే ఏముంటుందంట? నిరీక్షణ ఉంటుంది. నిరీక్షణ, కుదురుబాటు కాలములు రాబోతున్నాయి అనేటువంటి నిరీక్షణ. అదవుతుందా? నాకు సామర్థ్యం ఉన్నా లేకపోయినా ఆయనే వచ్చి కుదురుబాటు చేస్తాడనే నిరీక్షణ, దాన్ని ఎదురు చూస్తుంటాం. అంటే ఒక గుడ్ న్యూస్, అర్థమవుతుందా? దానికోసం ఎదురు చూడడాన్ని ఏమంటారు? నిరీక్షిస్తూ ఉంటారు. ఈ నిరీక్షణ ఎట్లా ఉంటుందంట? అది స్థిరమైన నిరీక్షణ, అది మారదు. ఆ నిరీక్షణ అంతే ఉంటుంది. నువ్వు ఎన్ని పొరపాట్లు చేసినా, నువ్వు ఎంత పాపంలో పడినా, నువ్వు ఎన్నిసార్లు దేవుని దగ్గర పాపంలో పడి దేవుని దగ్గర పశ్చాత్తాపడినా, అది నువ్వు ఎంత బలహీనుడివైనా అది మారదు. ఆ నిరీక్షణ అక్కడే ఉంటుంది. అది ఎల్లదు ఎక్కడికి, అక్కడే ఉంటుంది. నువ్వు ఎంత బలహీనతలో పడినా సరే మళ్ళా ప్రభు వైపు నువ్వు తిరిగే మనసు నీకుంటే, ఆయన వైపు నీ కోరిక కనుకుంటే, నీ ఎదుట మాత్రం ఆ నిరీక్షణ అంతే ఉంటుంది, ఎక్కడికి పోతుంది. అదవుతుందా? నీ భవిష్యత్తు మొత్తం ఫిక్స్ అని నీకు అది చూపిస్తూ ఉంటుంది. స్థిరంగా ఉంటుంది అనమాట. లంగరు ఒక షిప్కి యాంకర్ వేస్తే యాంకర్ ఏం చేస్తుంది? స్థిరంగా ఉంటుంది, ఒక్క చోట ఉంటుంది. ఎక్కడ వేసామో యాంకర్ అది అక్కడే ఉందని నిశ్చింతగా ఉండొచ్చు. కాబట్టి దాని నుంచి, ఆ వేసిన స్థలం నుంచి షిప్పు కొంచెం అటు ఇటు కొట్టుకున్నా ఆ ప్రదేశం నుంచి మాత్రం దూరంగా కొట్టుకొని అలలు ఎంత అలలు వచ్చినా ఏలదు కదా. మన ఆత్మకంట ఈ నిరీక్షణ ఒక లంగర్ వలె ఉంటుందంట. అది మనల్ని ఏం చేస్తుంది అంటే ఆ పరలోక రాజ్యం వైపు మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది, మనల్ని లాగుతూ ఉంటుంది. మనం ఎంత తప్పిపోయినా సరే, ఎన్ని అలలు వచ్చినా సరే, ఎంత తుఫాన్ వచ్చినా సరే, మన బలహీనతలు ఎంత పడిపోయినా సరే, మళ్ళా అది ఏ పొజిషన్లోకి మనం నిలబెట్టేస్తుంది. అంతే కదా. ఒక షిప్కి యాంకర్ వేసామనుకోండి, అది అటు ఇటు కొట్టుకున్నా సరే మళ్ళీ అదే పొజిషన్లో నిలబడిపోద్ది అనమాట. అదవుతుందా చెప్తుంది. సో ఇంత గొప్ప నిరీక్షణ ఆయనలో ఉంది కాబట్టి మనం ఏం చేయాలంట? పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆయన వైపు తిరగాలి. ప్రార్థన చేసుకుందాం.